UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తెలంగాణ రాష్ట్ర పర్యావరణం అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ నాగ చైతన్య సమంత విడాకుల వ్యవహారం గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సెలబ్రిటీస్ అందరూ ఒక్కొక్కరిగా స్పందిస్తూ కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూల్చొద్దు అంటూ నాగార్జున కేటీఆర్ ని రిక్వెస్ట్ చేశాడని, అందుకు సమంతని తన వద్దకు పంపాలని కేటీఆర్ కోరాడని, నాగార్జున సమంతని ఒప్పించే కేటీఆర్ వద్దకు పంపే ప్రయత్నం చేయగా ఆమె ఒప్పుకోకపోవడంతో విడాకులు ఇప్పించాడని అలా అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేసింది. దీనిపై అక్కినేని నాగార్జునతో పాటు సమంత కూడా చాలా తీవ్ర స్థాయిలో ఖండిస్తూ కొండా సురేఖ వ్యాఖ్యలను ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ద్వారా ఖండించారు. కాసేపటి క్రితమే నాగార్జున సతీమణి అక్కినేని అమల కూడా దీనిపై చాలా ఘాటుగా స్పందించింది. ఆమె మాట్లాడుతూ ఒక మహిళా మినిస్టర్ రాక్షసిలాగా మారి రాక్షసపూరితమైన అసత్యాలను అమాయకపు ప్రజల మీద రుద్దాలని చూడడం అమానుషం. మినిస్టర్ మేడం గారు, మీ బుర్రలో ఉన్న దరిద్రమైన ఆలోచనలు ఆరోపణలుగా మార్చి నా భర్త మీద రుద్దాలని చూస్తే జనాలు నమ్ముతారనుకుంటున్నారా? వాళ్లకు నిజమేది అబద్ధమేది అనేది తెలియదు అనుకుంటున్నారా? ప్రజలను పాలించే స్థాయిలో ఉన్న లీడర్స్ ఇలాంటి క్రిమినల్ ఆలోచనలతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? ఇలాంటి వారి పాలనలో మన దేశం ఎటువైపు వెళ్తుంది? మిస్టర్ రాహుల్ గాంధీ గారు, మీరు నిజంగా మానవతా విలువలను నమ్మితే మీ నాయకత్వంలో ఉన్నటువంటి ఇలాంటి వాళ్లను సరిచేసుకోండి. సామాన్య ప్రజలను ఇలాంటి వాళ్ళ నుండి కాపాడండి అంటూ అక్కినేని అమల వ్యాఖ్యానించింది. వాస్తవానికి ఇన్నేళ్ల సినీ కెరీర్ లో అమల ఈ స్థాయిలో విరుచుకుపడడం అభిమానులు ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడు నవ్వుతూ శాంతంగా కనిపించే అమలలో ఇంత కోపం కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. కొండా సురేఖ చేసిన కామెంట్స్ అలాగే ఉన్నాయి. మరి అంత నీచంగా ప్రజాక్షేత్రంలో ఉన్న ఏ నాయకుడు కానీ నాయకురాలు కానీ మాట్లాడలేదు. కొండా సురేఖ గత ఎన్నికల్లో ఎంతో కష్టపడి గెలిచింది. జనాలు ఖచ్చితంగా ఆమె ఏదో మంచి చేస్తారని నమ్మి ఓటు వేశారు. రాజ్యాంగ పదవిలో కూర్చొని కూడా ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు ఒక స్త్రీ అయ్యుండి పరస్త్రీపై ఎలా చేసిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. దీన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, సోషల్ మీడియాలో ఉండే కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా సమర్థించడం లేదు. రేవంత్ రెడ్డి కొండా సురేఖపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్స్. మరి సీఎం రేవంత్ నుండి ఇప్పటి వరకు ఆమె వ్యాఖ్యలపై స్పందించలేదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.